కూడి వచ్చిన విశ్వాసులకు ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపచేత మరి శ్రేష్టమైన దినాన్ని మనకి దేవుడు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, 2025వ సంవత్సరంలో 3 మాసములు ముగించుకుని 4వ మాసంలో నూతనమైన మాసంలో ప్రవేశించడానికి దేవుడు కృప చూపించున్నాడు. అంత మాత్రమే కాదు, మనం ఈ లెంటెన్ డేస్లో ఉంటున్న మనము ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప త్యాగమును, ప్రేమను, ఆయన మన కొరకు చేసిన ఆ యొక్క బలి అర్పణను జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినాలన్నీ కూడా ఆత్మీయంగా మనం సిద్ధపరచుకోవడానికి దేవుడిచ్చిన శ్రేష్టమైన దినములుగా మనం భావిస్తున్నాం. ఈ లోకంలో ఎవరైనా తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తి తాను డిఫెండ్ చేసుకోవడానికి తను ఒక లాయర్ని పెట్టుకుంటాడు. ఈ లోకంలో లాయర్, దాన్ని మనం ఇంకొక వర్డ్ చూసినప్పుడు అడ్వకేట్ అంటారు. అంటే అడ్వకేట్ అంటే ఉత్తరవాది అని. అంటే ఈ లోకంలో మనం ఒక తప్పు చేసినప్పుడు మన పక్షాన వాదించడానికి, మన పక్షాన మాట్లాడడానికి ఒక అడ్వకేట్ మనం పెట్టుకుంటాం. అయితే ఆ అడ్వకేట్కి వి గివ్ ఫీజ్, డబ్బులు ఇచ్చి మనం పెట్టుకుంటాం మన పక్షాన వాదించడానికి. దెర్ ఈజ్ ఎ జడ్జ్, ఒక న్యాయాధిపతి ఉంటాడు, ఒక కోర్టుకి న్యాయాధిపతి ఉంటాడు. హీ విల్ గివ్ ద వెరిడిక్ట్, అతడు న్యాయ నిర్ణేత కదా. అయితే ఇక్కడ వాదించే వ్యక్తి ఒక మనుషుడే, అక్కడ న్యాయం తీర్చే వ్యక్తి కూడా మనుషుడే. అయితే ఇక్కడ ఏదైనా జరగచ్చు. ఈ లోక సంబంధమైన లాయర్స్ల విషయంలో కానీ, ఈ లోక సంబంధమైన న్యాయమూర్తుల విషయంలో అది ఏదైనా కూడా జరగచ్చు. అయితే చాలా సందర్భాల్లో మనకి న్యాయం జరగలేదని చాలా సందర్భాల్లో మనం ఫీల్ అవుతూ ఉంటాం. మనం చాలా సందర్భాల్లో అసంతృప్తిని మనం కలిగి ఉంటాం. అయితే ఈ లోకంలో పాపము చేసిన మనందరికీ కూడా ఒక అడ్వకేట్ ఉన్నాడు. ఈ లోకంలో పాపం చేసిన మనందరూ కూడా ఒక అడ్వకేటు ఆయన ఉన్నాడు. ఆ అడ్వకేటు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ అడ్వకేటు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ అడ్వకేటు మనందరి పక్షాన వాదించేవాడు. మనందరి పక్షాన మన యొక్క వాద్యమును అతను ఒక ఉత్తరవాదిగా ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉంటాడంటే తండ్రి వద్ద ఉంటాడు. తండ్రి వద్ద ఉంటాడు. ఆ తండ్రి కోర్టులో ఎవరు న్యాయమూర్తి అంటే తండ్రే న్యాయమూర్తి. మన తండ్రే న్యాయమూర్తి. మన తండ్రి ఈ సర్వలోకానికి న్యాయమూర్తిగా ఉన్నాడు. మన పరమ తండ్రి ఈ సర్వలోకానికి న్యాయమూర్తిగా ఉన్నాడు. ఆ న్యాయమూర్తి ఆయన నీతి న్యాయములతో ఆయన న్యాయం తీర్చే గొప్ప దేవుడు. నీతి న్యాయములతో ఆయన న్యాయం తీర్చే దేవుడు. ఈ లోక సంబంధమైన న్యాయమూర్తుల వలె కాదు. ఈ లోక సంబంధమైన న్యాయమూర్తుల వలె కాదు. ఈ లోక సంబంధమైన న్యాయమూర్తులు ఎవిడెన్స్తో మాట్లాడతారు. వారికి ఉన్న ఎవిడెన్స్ ద్వారానే వారి న్యాయాన్ని, వారి వెరిడిక్ట్ని ఇవ్వాలి. ఆ పరమ తండ్రికి సమస్తం ఆయన తెలుసు. ఆ పరమ తండ్రికి సమస్తము తెలుసు. ఈ సర్వానికి న్యాయమూర్తిగా ఉన్నాడు ఆయన. ఈ సర్వానికి న్యాయమూర్తిగా ఉన్నాడు. మనం చేస్తున్న ప్రతిక్రియ ఆయనకి తెలుసు. మనం చేస్తున్న ప్రతి ఆలోచన ఆయనకి తెలుసు. కాబట్టి మన హృదయాంతరంగంలో కూడా ఉన్న ఆలోచనలు కూడా ఎరిగిన ఆ గొప్ప న్యాయమూర్తి సర్వానికి న్యాయమూర్తిగా ఉన్నాడు. సర్వానికి న్యాయమూర్తి. దేవుని వాక్యం చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 25వ వచనం. ఇదైనా మన వాక్యాంశము. ఉత్తరవాది అని యేసు తండ్రి యొద్ద మనకు అందరికి ఉన్నాడు. ఆ పట్టణమును అమ్మా 18:25. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవును గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా. సర్వలోకమునకు
తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా. చాలా సందర్భాలు ఈ సందర్భం మనకు తెలుసు. ఈ సందర్భం మనకు తెలుసు. సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి దేవుడు నిర్ణయించాడు. సొదొమ గొమొర్రా నాశనం చేయడానికి దేవుడు నిర్ణయించాడు. ఆ సమయంలో అక్కడ లోతు పక్షాన అబ్రహాము వాద్యం ఆడుతున్నాడు. లోతు పక్షాన, లోతు కుటుంబ పక్షాన అబ్రహాము విజ్ఞాపన చేస్తున్నాడు. వారి పక్షాన ఉత్తరవాదిగా ఉన్నాడు. ఉంటూ మన పరమ తండ్రిని గురించి మాట్లాడుతూ సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా. దేవుని బిడ్డలైన మనందరం కూడా ఒకటి గమనించాలి. సర్వానికి న్యాయమూర్తిగా ఉన్న దేవుడు నీ పక్షాన ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. నీ పక్షాన ఖచ్చితంగా ఆయన న్యాయము తీరుస్తాడు. ఎందుకంటే ఆయన మనుషుల యొక్క ఆలోచన ప్రకారము ఆయన న్యాయం చేసేవాడు కాదు, లేకపోతే మనుషుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ని బట్టి న్యాయం చేసేవాడు కాదు. ఆ న్యాయమూర్తి ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు. ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు. అయితే చాలా సందర్భాల్లో వాదనలు వింటున్నప్పుడు దేర్ ఆర్ సమ్ ఎలిగేషన్ విల్ బి దేర్ కదా. వాదన వింటున్నప్పుడు ఇద్దరు లాయర్లు ఉంటారు. ఆ లాయర్లు ఉన్నప్పుడు ఒక పక్షాన వారు కొన్ని ఆరోపణలు చేస్తుంటారు. మరో పక్షాన ఇంకొక లాయర్ ఉంటాడు, దాన్ని డిఫెండ్ చేస్తుంటాడు. అయితే ఒక పక్కన నిందలు వేస్తుంటారు. ఆ నిందలు వేసినప్పుడు ఆ నిందలకు న్యాయమూర్తి ఆయన పరమదేవుడు ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. ఎందుకంటే ఆయన మనుషుల ప్రభావం చేత న్యాయం తీర్చేవాడు కాదు. మనుషుల ప్రభావం చేత ఆయన న్యాయము తీర్చేవాడు కానే కాదు. కాబట్టి మనందరికీ ఉన్నాడు న్యాయమూర్తి, ఆయన పరమదేవుడు. మనందరికీ న్యాయమూర్తి ఉన్నాడు, ఆయన పరమదేవుడు. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు. హీఈస్ ద రియల్ జడ్జ్. ఆయన నిజమైన న్యాయమూర్తి. ఆ న్యాయమూర్తి సర్వలోకానికి న్యాయం తీరుస్తాడు. కాబట్టి చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, అయ్యో ఈ లోకంలో బలహీనమైన వారికి న్యాయం జరగట్లేదు, డబ్బు లేని వారికి న్యాయం జరగట్లేదు కదా, పలానా తక్కువగా ఉన్నవారికి న్యాయము జరగట్లేదు అని చాలా సందర్భాలు అనుకుంటాము. న్యాయము తీర్చే దేవుడు ఉన్నాడు మనందరికీ. ఉన్నాడు. నీతి న్యాయముల చేత న్యాయం తీరుస్తాడు. నిందలు వేస్తాం చాలామంది కదా. మనకి ఇష్టం లేకపోతే ఇతరుల మీద నిందలు వేస్తాం, ఏదైనా మాట్లాడుతుంటాం. మనం నీతిమంతులుగా ఎంచుకుని ఇతరుల మీద నిందలు వేయడానికి మనం ముందుకు వెళ్తాం. కానీ నిజమైన న్యాయమూర్తి మనందరికీ ఉన్నాడు, అది గమనించాలి. నిజమైన న్యాయమూర్తి మనందరికీ ఉన్నాడు. ఆ న్యాయమూర్తి ఖచ్చితంగా న్యాయం తీర్చే దేవుడుగా ఉన్నాడు. నిందలు ఎవరు వేస్తారు? ఈ లోకంలో దేవుని బిడ్డలైన వారి మీద నిందలు ఎవరు వేస్తారంటే సాతాను వేస్తాడు. ఆ సాతాను పనే అది. ఆ సాతాను ఏం చేస్తాడంటే డైరెక్ట్గా వచ్చేయడు, సాతాను ఏజెంట్స్ని ఉపయోగించుకుంటాడు. ఎందుకంటే అతడే ఆ సాతాను దానికి కర్మకర్త అతనే. ఈ నిందలు వేయించడానికి ఆ సాతాను నిందలు వేస్తుంటాడు. తన బిడ్డలైన వారి మీద నిందలు వేస్తుంటాడు. అది చేసే పని ఎవరిదంటే సాతానుది. ఆ చేసే పని ఎవరిది? సాతాను. వాక్యం చెప్తుంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం చూడండి. అమ్మ కరెక్ట్గా చదవండి ప్లీజ్. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపిన వాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యము మన దేవుని వాయను. చాలమ్మా. మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిమి, రాత్రింబగళ్ళు
మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది అనే మాట. నేరము మోపువాడైన అపవాది అంటే సాతాను. ఈ అపవాది యొక్క పని ఏంటంటే నేరం మోపడం అన్నమాట. నేరములు మోపడం, తన బిడ్డలైన వారి మీద నేరములు మోపడం. యోబు నీతిమంతుడు, యోబు భక్తిపరుడు, యోబు దేవుని యందు భయభక్తులు కలవాడు. గొప్పవాడే. నువ్వు యోబుకి అన్నీ తీసేయి, నువ్వు యోబుకి అన్నీ తీసేయి, అప్పుడు యోబు నిన్ను నిందిస్తాడు, యోబు నిన్ను దూషిస్తాడు అని చెప్పి దేవుని దగ్గర నేరారోపణ చేయడానికి సిద్ధపడింది సాతాను. సాతాను నిత్యము కూడా చేసే పని ఏంటంటే దేవుని బిడ్డలైన వారి మీద నిందలు మోపడానికి సాతాను ప్రయత్నిస్తుంటాడు. ఆ రోజు యోబు మీద కూడా అటు రీతిగా సాతాను ప్రయత్నము చేసింది. కానీ యోబులో ఏ తప్పు కూడా లేదు, యోబులో ఏ తప్పు కూడా లేదు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి యోబు మీద నిందలు మోపినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి న్యాయాన్ని తీర్చేవాడు దేవుడు మనందరికీ ఉన్నాడు. ఆయన సర్వానికి తీర్పు తీర్చే దేవుడు. రెండోదో చూసినప్పుడు నిందలు మోపేవాడు కూడా ఉన్నాడు. ఆ నిందలు మోపేవాడు సాతాను. ఆ నిందలు మోపించేవాడు సాతానిక్ ఏజెంట్స్. ఇతరుల మీద నిందలు మోపేవారు సాతాన్ యొక్క ఏజెంట్స్. ఆ సాతాను ఏం చేస్తాడంటే తన బిడ్డలైన వారిని నిందలు మోపించడానికి సాతాను ప్రేరేపిస్తుంటాడు కదా. రెండోదిగా మనం చూస్తున్నప్పుడు సాతాను నిందలు మోపువాడుగా ఉన్నాడు. అయితే మన పక్షాన వాదించేవారు లేరా? మన పక్షాన మాట్లాడేవారు లేరా? మన వాద్యం ఆడేవారు లేరా? మన పక్షాన మరి వాద్యం ఆడడానికి ఉత్తరవాదిగా లేరంటే మన పక్షాన ఉత్తరవాదిగా యేసయ్య ఉన్నాడు. మన పక్షాన ఉత్తరవాదిగా యేసయ్య మనందరికీ ఉన్నాడు. ఈ దిన మన వాక్యాంశము ఉత్తరవాది అని యేసు మనకు తండ్రి యొద్ద ఉన్నాడు. ఉత్తరవాది అని యేసు మన తండ్రి యొద్ద ఉన్నాడు. ఎందుకంటే మన తండ్రి నిజమైన న్యాయమూర్తి. మన తండ్రి నిజమైన న్యాయమూర్తి. ఆయన ఖచ్చితంగా ఆయన నీతి నిజాయితీతో ఆయన తీర్పు తీరుస్తాడు. ఒకవేళ మనుషులు మనం మార్చవచ్చు, మనుషులు న్యాయాన్ని మార్చవచ్చు, లేకపోతే మనుషులు నిందలు వేయవచ్చు కదా. చాలా సందర్భాల్లో అనేకమైన నిందలు వేసినప్పుడు బాధ కలగదా మనకి? అనేకమైన మాటలతో నిందలు వేస్తుంటారు కదా. వారికి కొంత నోరు ఉంది కదా అని చెప్పి నిందలు వేయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. లేనిపోని వార్తలు కూడా సృష్టిస్తుంటారు కదా. లేని వార్తలు కూడా సృష్టిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో అది తెలిసినప్పుడు మనకు చాలా బాధ కలుగుతుంది. మనం మానవ మాత్రమే కదా, మనకు చాలా బాధ కలుగుతుంది. లేని వార్తను పుట్టించడం, మన మీద లేని నిందలు మన మీద వేసినప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఈ దినాన్ని మనందరం కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మన పక్షాన న్యాయమూర్తి ఉన్నాడు, మన పక్షాన ఉత్తరవాది ఉన్నాడు, మన పక్షాన ఉత్తరవాది ఉన్నాడు. మన బాధలు చెప్పుకోవడానికి, మన కష్టములు చెప్పుకోవడానికి, మనం ప్రార్థించినప్పుడు పలకడానికి, మన పక్షాన తండ్రి యొద్దకు వెళ్ళడానికి, మన పక్షాన తండ్రి యొద్దకు వెళ్ళడానికి మనకొక ఉత్తరవాది ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. పాపము చేసి దూరంగా నెట్టివేయబడిన మన జీవితాల్లో మన పక్షాన ఒక ఉత్తరవాది ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఇది నేను చదవబడిన వాక్యం మనం చూసినప్పుడు మరి మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూసినప్పుడు, నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకి ఉన్నాడు. నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. మనకున్నాడు. ఈ ఉత్తరవాది మన పక్షాన వాద్యం ఆడతాడు. ఉత్తరవాది అనే మాట అడ్వకేట్ అన్నమాట కదా. ఇట్స్ ఎ లీగల్ వర్డ్. అడ్వకేట్ అనేది ఇట్స్ ఎ లీగల్ వర్డ్. అడ్వకేట్ అనే మాటకి ఏంటంటే డిఫెండర్ అని వస్తుంది. అంటే మన పక్షమున వాద్యమాడువాడు, మన పక్షమున వాద్యమాడువాడు, వాదించువాడు. అదేవిధంగా మరొక సందర్భంలో కంఫర్టర్ అంటుంది, ఆదరించువాడు అని కూడా వస్తుంది. ఆదరించువాడు అని చెప్తున్నాడు. అందుకే యేసయ్య తన శిష్యుల్ని ఆయన విడిచి వెళ్తున్న సమయంలో ఆయన చెప్తున్నాడు, నా తండ్రిని వేడుకుంటాను మీ కొరకు నేను ఒక ఆదరణకర్తను పంపించమని, సత్యస్వరూపైన ఒక ఆదరణకర్తను మీ కొరకు పంపించమని నా తండ్రి నేను వేడుకుంటున్నానని చెప్పి ఆయన యేసయ్య తన శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం చూసినప్పుడు,
నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపేగ ఆత్మను మీకు అనుగ్రహించును. ఆదరణకర్త అంటే ఆ సత్యస్వరూపైన మరి ఆత్మను మీకు అనుగ్రహించమని నేను వేడుకుంటానని చెప్పి అక్కడ ఆదరణకర్త అని కింద మాటకి ఏమర్థం ఉంది? అక్కడ ఉత్తరవాది అని ఉంది కదా. కాబట్టి మరొక అర్థం ఏంటంటే, ఈ ఉత్తరవాదికి అర్థం ఏంటంటే ఆదరణకర్త. మరొక అర్థము ఈ ఉత్తరవాదికి మరొక అర్థం ఏంటంటే ఆదరణకర్త. అంటే మన కొరకు ఆదరణకర్తగా యేసయ్య చెప్తున్నాడు. తన శిష్యులు విడిచి వెళ్తున్న సమయంలో నేను తండ్రిని వేడుకుంటాను, నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్దకు ఎల్లప్పుడూ నుండు. ఎందుకంటే ఆయన విడిచి వెళ్తున్నాడు కదా, ఆయన మనల్ని విడిచి వెళ్తున్నాడు కాబట్టి మన దగ్గర ఉండడానికి, మన పక్షాన ఉండడానికి, మన పక్షాన వాద్యమాడడానికి, మన పక్షాన వేడుకొనడానికి ఆయన ఒక ఆదరణకర్తను పంపించమని నేను వేడుకుంటానని చెప్పి ఇక్కడ మరి ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అదేవిధంగా 26వ వచనం కూడా చూసినప్పుడు 25 మీ వద్ద ఉండగానే 26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ఇక్కడ పరిశుద్ధాత్మ అనే మాటకు అర్థం చూస్తే అది కూడా ఉత్తరవాదే. అంటే అంటే ఉత్తరవాదికి మరి ఒక సినానం చూసినప్పుడు, మరి ఒక పర్యాయ పదం చూసినప్పుడు పరిశుద్ధాత్మ. సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకము చేసేదని చెప్తున్నాడు. చూసారా, సమస్తముని మీకు బోధించి ఈ ఆదరణకర్త మీకు అన్నీ తెలియజేస్తాడు, మీకు అన్నీ జ్ఞాపకం చేస్తాడు, మీకు అన్నీ తెలియజేస్తాడు, మీకు అన్నీ కూడా జ్ఞాపకం చేస్తాడని చెప్పి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఆ శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఈ దినాన ఆ మాటలు మన జీవితానికి కూడా ఆయన వర్తిస్తున్నాయి. అదేవిధంగా మరొక సందర్భాన్ని అదే 15వ అధ్యాయము 26వ వచనం కూడా చూసినట్లయితే, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చిన. తండ్రి యొద్ద నుండి మీ వద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అంటే ఉత్తరవాది, పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చునని చెప్తున్నాడు. కాబట్టి ఈ ఆదరణకర్త మన పక్షాన వాద్యమాడతాడు, ఈ ఆదరణకర్త మన పక్షాన విజ్ఞాపన ప్రార్థన కూడా చేస్తాడు. ఈ ఆదరణకర్త మన కొరకు విజ్ఞాపన ప్రార్థన కూడా చేస్తాడు. దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అదేవిధంగా 16, 7, 8 వచనాలు కూడా చూడండి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపదు. అంటే నేను వెళ్ళని ఎడల ఆయన మీ వద్దకు రాడు, నేను వెళ్ళని ఎడల ఆయన మీ వద్దకు రాడు. కాబట్టి ఈ 14, 15, 16 అధ్యాయాల్లో ఇక్కడ ఉత్తరవాది గురించి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. అంటే నేను మిమ్మల్ని విడిచి వెళ్తున్నాను, అయితే మీ మధ్య ఉండడానికి ఒక ఉత్తరవాదిని నేను తండ్రిని పంపించమని కోరుతాను, నేను వెళితే కానీ ఆయన మీ వద్దకు రాడు. కాబట్టి ఆ ఉత్తరవాది మీ మధ్యన ఉంటాడు. ఆ ఉత్తరవాది ఏం చేస్తాడంటే మీ పక్షాన మరి మీడియేటర్గా ఉంటాడు, మీ పక్షాన మీడియేటర్గా ఉంటాడు, మీ పక్షాన అడ్వకేట్ చేస్తాడు, మీ పక్షాన ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే ఆ ఉత్తరవాదికి ఇక్కడున్న సమస్యలన్నీ తెలుసు, ఇక్కడున్న బాధలన్నీ తెలుసు. ఎందుకంటే ఆ ఉత్తరవాది మరి మనతో పాటు ఇక్కడ అనుభవాలన్నీ కూడా అనుభవించిన వ్యక్తి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14, 16 వచనాలు. హెబ్రీ పత్రిక వెళ్ళిన గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనం కనికరింపబడి
సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరమును. ఆకాశమండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడని యేసు, ఆ యేసు మనందరికీ కూడా ప్రధాన యాజకుడు ఉన్నాడు. పాత నిబంధన కాలం మనం చూసినప్పుడు యాజకులను మనం చూస్తున్నాం కదా. ఆ యాజకులు బలి అర్పణ చేయుట, ఆ యాజకులు పాప పరిహారార్థ బలి అర్పణ చేయుట, ఈ కార్యములన్నీ కూడా ఆ యాజకులు మాత్రమే చేస్తుండేవారు. ఇప్పుడు మనందరికీ ఉత్తరవాదికున్న ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ ప్రధాన యాజకుడు, మనందరికీ ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుని పని ఏంటంటే, ఈ ప్రధాన యాజకుడికి మన బాధలన్నీ తెలుసు, మన కష్టములన్నీ తెలుసు. ఎందుకంటే ఈ ప్రధాన యాజకుడు మనవలే జీవించాడు, ఈ లోకంలో మనవలే జీవించాడు. మన కష్టాలు, మన బలహీనతలు, మన దుఃఖములు, మన వేదనలు అన్నీ కూడా ఆయన ఎరిగినవాడు. కాబట్టి మనందరి పక్షాన్ని ప్రధాన యాజకుడు తండ్రి యొద్ద ఆయన ఒక ఉత్తరవాదిగా ఉన్నాడు అనే విషయాన్ని గమనించండి. ఈ యొక్క ప్రధాన యాజకుడు, ఈ ఉత్తరవాది మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం చూసినప్పుడు, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారు పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నాడంట. మన పక్షాన మరి విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడంట. ఈ ఉత్తరవాది చేసే పని ఏంటంటే మన పక్షాన విజ్ఞాపన ప్రార్థన చేయుట. ఈ ఉత్తరవాది యొక్క కార్యం ఏంటంటే మన పక్షాన విజ్ఞాపన ప్రార్థన చేయుట. అనుగారు ప్రార్థన చేశారు. అనుగారు అనీరు గారి బాధలు ఇవి తీసుకువెళ్ళి తండ్రితో చెప్పేది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది. ఈ ప్రభువైన యేసుక్రీస్తు అనేది ఉత్తరవాది. మీ బాధలు, మీ కష్టాలు, మీ హృదయంలో ఉన్న వేదన లోకంలో ఎవరికి తెలియకపోవచ్చు, లోకంలో ఎవరికి కూడా తెలియకపోవచ్చు, కానీ ఈ ఉత్తరవాదికి తెలుసు. ఈ ఉత్తరవాదికి నువ్వు మొరపెడుతున్నావు కదా. అందుకే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం కదా. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం అని ప్రార్థించమని యేసు తెలియజేస్తున్నాడు మనకి. కానీ మనం ప్రార్థన చేసినప్పుడు మన కష్టాలు, మన బాధలు, మన ఇబ్బందులు యేసు నామమున వేడుకుంటున్నాం. మనం ఈ యేసు నామమున వేడుకుంటున్న ఈ బాధలు, ఇబ్బందులు, కష్టాలు అన్నీ కూడా మన పక్షాన తండ్రి యొద్దకు చేర్చేది మన ఉత్తరవాది ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు మన ఉత్తరవాది. ఎందుకంటే మన పక్షాన ఆయన అక్కడ మన కొరకు ప్రార్థిస్తున్నాడు. అదేవిధంగా రోమాపత్రిక 8వ అధ్యాయం 26, 27 వచ్చిన కూడా చూసినట్లయితే, ఆత్మయు సహాయము చేయుచున్నాడు. యాలి అనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ఈ యొక్క ఉత్తరవాదికి మన హృదయాంతరంగములు తెలుసు. ఈ ఉత్తరవాదికి మన హృదయాంతరంగములు తెలుసు. ఆ తర్వాత వచ్చిన కూడా చూడండి, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఎలా అనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన దేవుని యొక్క చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే ఇక్కడ మనం పెడుతున్న మన యొక్క మొరను, మన బాధను, మన ప్రార్థనను, మన కష్టాన్ని ఎరిగిన దేవుడు. నువ్వు హృదయంలో నువ్వు లోపల చేసుకుంటూ ఉంటావు. అన్న అటు రీతిగా ప్రార్థన చేసింది, దేవుని పాద సన్నిధికి వెళ్ళి అన్న ప్రార్థన చేసింది. లోకం ఎవరికి తెలియదు. తనకున్న అవమానం, తనకున్న నిందలు ఎవ్వరికి తెలియదు. దేవుని సన్నిధికి వెళ్ళే ప్రార్థన చేసుకుంది. దేవుడు హృదయ రహస్యములు ఎరిగిన గొప్ప దేవుడు, హృదయాంతరంగములు ఎరిగిన గొప్ప దేవుడు. ఆ ప్రార్థన తండ్రి వద్దకు చేరింది. ఆ ప్రార్థన తండ్రి వద్దకు చేసింది ప్రభువైన యేసుక్రీస్తు. అన్న ప్రార్థన తండ్రి వద్దకు చేసింది ప్రభువైన యేసుక్రీస్తు. ఏదైనా నీ ప్రార్థనను తండ్రి వద్దకు చేర్చేది, నీ బాధలను తండ్రి వద్దకు చేర్చేది. కొన్ని సందర్భాల్లో ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నప్పుడు చాలామంది అనేకమైన జాబు ఎంప్లాయీస్ ఉంటారు కదా. కొన్ని సందర్భాల్లో కొంతమంది అన్యాయంగా ఇతరుల మీద చెప్తుంటారు. కొన్ని సందర్భాల్లో వీరికి తెలియదు వాళ్ళు ఏం చెప్తున్నారు. నీ పక్కన ఉన్నవాళ్ళు, నీ ఎదుటున్న వాళ్ళు నీ గురించి కొన్ని నిందలు మాపవచ్చు, తెలియకపోవచ్చు కదా. అప్పుడు తెలియకుండా ఆ యొక్క యజమానులు నిన్ను ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో పనిష్మెంట్ ఇవ్వచ్చేమో,
లేకపోతే నిన్ను కొన్ని విషయాల్లో తగ్గించవచ్చేమో కదా, ఎందుకంటే అది ఈ లోక సంబంధమైన వ్యక్తులు, ఈ లోక సంబంధమైన వ్యక్తులు. కానీ మన పరమదేవుడు నీ మనసులో బాధపడుతున్న నీ కష్టాన్ని కూడా తండ్రి వద్దకు చేర్చగలడు. తండ్రికి విజ్ఞాపన చేస్తాడు. నీ మనసులో బాధను, నీ కష్టాన్ని, నీ దుఃఖాన్ని, నీ కన్నిటిని ఆయన చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు, నీ పరిస్థితిని గమనించిన దేవుడు. ఆయన ఏం చేస్తాడంటే తండ్రి యొద్దకు నీ బాధను ఆయన చేర్చే దేవుడు, నీ ప్రార్థన, నీ కష్టాన్ని, నీ దుఃఖాన్ని ఆయన చేర్చే గొప్ప దేవుడు. ఆయన తండ్రి యొద్ద ఉన్నాడు. మనందరి కొరకు ఉత్తరవాది తండ్రి యొద్ద ఉన్నాడు. ఈ ఉత్తరవాది తండ్రికి మనకు ఆయన సమాధానం పరచడానికి, అయ్యో మనం పాపులం కదా, అక్కడ వాక్యం అదే కదా చెప్తుంది, మనము పాపము చేయకున్నట్టు ఈ మాటలు వ్రాయిచున్నాను. అయితే పాపము చేసిన వారికి నీతిమంతుడైన ఉత్తరవాది మన తండ్రి యొద్ద మనకి ఉన్నాడు అని చెప్తున్నాడు. నిజమే కదా, దేవునితో దూరం అయిపోయిన మనం, దేవునితో దూరం చేయబడిన మనము, దేవునికి దగ్గరగా వెళ్ళే అవకాశం మనకు లేదు. ఎందుకంటే పాపం చేసిన వారు మనం, పాపం చేత మనము దేవునికి దూరంగా చేయబడిన మనల్ని తండ్రితో సమాధానపరచడానికి, తండ్రితో ఐక్యపరచడానికి, తండ్రితో మాట్లాడడానికి, తండ్రి యొక్క క్షమాపణ పొందుకోవడానికి, తండ్రి మనల్ని అంగీకరించడానికి ఖచ్చితంగా ఈ మధ్యవర్తి ప్రభువైన యేసుక్రీస్తు మన పక్షాన ఆయన ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మనందరం కూడా పాపం చేసిన వారం కదా, పాపం చేసిన వారందరూ కూడా శిక్ష పొందాలి కదా, పాపం చేసిన వారందరూ కూడా మరణాన్ని పొందాలి కదా. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం చూసినప్పుడు, యెహెజ్కేలు గ్రంథము మనుషులందరూ నా వశంలో ఉన్నారు, కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు, పాపము చేయువాడెవడు వాడే మరణమును. చూసారా, పాపము చేయువాడెవడు వాడు మరణము నొందును. అంతే కదా, పాపం చేసిన వాడు మరణాన్ని పొందాలి. కాబట్టి మనం ఆదాము నుంచి అట్రీతిగా మనం పాపం చేసిన వారందరూ కూడా మరణానికి పాత్రలు అవుతున్నాం కదా. ఆ యొక్క మరణం అనేది లేకపోతే చాలా బాగుండు అనిపిస్తుంది. కానీ ఈ మరణం అనేది మన జీవితంలో లేకపోతే మనం శాశ్వతంగా దేవునికి దూరంగా ఉంటాం. మరణం అనేది మనకు లేకపోతే శాశ్వతంగా మన దేవునికి దూరంగా ఉంటాం. ఎందుకంటే దేవునికి దూరంగా నెట్టివేయబడ్డాం మనందరం కూడా. ఈ పాపం వల్ల మనం ఏం చేసామంటే దేవునికి దూరంగా నెట్టివేయబడ్డాం. ఈ నెట్టివేయబడిన మనందరం కూడా ఈ లోకంలో మరలా తిరిగి దేవుడు ఆధిక్యత ఇస్తున్నాడు. ఏంటంటే తండ్రి యొద్దకు చేర్చడానికి, తండ్రి యొద్దకు చేర్చడానికి మనకి ఉత్తరవాది ఉన్నాడు. మనందరికీ కూడా ఆయన ఒక ఉత్తరవాదిగా ఈ లోకానికి మన కొరకు ఆదరణకర్త అయిన ఉన్నాడు. ఆయన తండ్రి యొద్దకు చేరుస్తాడు. ఎందుకంటే పాపం చేయబడిన మనము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఎందుకంటే మనందరం కూడా పాపం చేసిన వారమే, ఏ భేదము లేదు, మనందరం కూడా పాపం చేసిన వారమే. కాబట్టి పాపం చేస్తున్న మనందరినీ కూడా మరలా తండ్రితో సమాధాన పరచాలంటే గొప్ప త్యాగం చేయాలి. ఇప్పుడు మన పక్షాన మనం చేసిన దానికి శిక్ష అనుభవించాలి. అయితే ఈ వాక్య భాగం మనం చూసినప్పుడు మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని చూసినప్పుడు, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు కదా. ఇక్కడ మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అనే మాటకు ఇక్కడ కింద ఏముంది చూడండి, 4వ వచనం, 4వ ఫుట్ నోట్స్, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. అంటే ఇక్కడ శాంతికరం అంటే ప్రాయశ్చిత్తము. అంటే మనందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ ఎలా ఉన్నాడంటే ప్రాయశ్చిత్తము చేయడానికి మనందరి కొరకు ఆయన వచ్చి ఉన్నాడు. మనందరి కొరకు శాంతికరమై ఉన్నాడు ఆయన. మనందరి కొరకు ప్రాయశ్చిత్తము చేయడానికే ఈ లోకానికి వచ్చాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అంటే మనం చేసిన తప్పులను బట్టి ఈ ఉత్తరవాది మన కొరకు వాద్యమాడడానికి వచ్చాడు. ఈ ఉత్తరవాది మన కొరకు ప్రార్థించడానికి వచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఈ ఉత్తరవాది మన కొరకు అక్కడ వేడుకుంటూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఈ ఉత్తరవాది, ఈ ఆదరణకర్త మన పక్షాన ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చాడంట. మనం తీర్పు తీర్చడానికి రాలా, మన మీద నిందలు మోపడానికి రాలా. ఈ ప్రాయశ్చిత్తం చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి
మన కొరకు ఆయన వచ్చినాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. 1 యోహాను పత్రిక, మనము దేవుణ్ణి ప్రేమించటమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమగుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ. చూసారా, తండ్రి మనల్ని ప్రేమించి నీ శిక్ష అంతా కూడా కుమారుని మీద మోపాడంట. ఎందుకంటే కుమారుని ప్రాయశ్చిత్తం చేయడానికి పంపించాడు. దాంట్లో ప్రేమ ఉందని చెప్తున్నాడు. దాంట్లో ఏముందంట అంటే తండ్రి నిన్ను ప్రేమించాడు. నువ్వు చేసిన తప్పులను ఆయన నిన్ను శిక్షించడానికి పంపించలా. ఆయన న్యాయమూర్తే, నిజమైన న్యాయమూర్తే. కానీ సాతాను నిందలు మోపుతుంది కదా, యోబు ఇలాంటి వాడు లేదా పలానా వాడు ఇలాంటి వాడని నిందలు మోపుతున్న ఆ సాతాను బంధకాల నుంచి విడిపించడానికి, నీ కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి యేసయ్యను పంపించాడు. దానిలో ప్రేమ ఉన్నది. అంటే తండ్రి నిన్ను ప్రేమించాడు. తండ్రి నిన్ను ప్రేమించి ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తుని నీ కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన పంపించాడు. నీవు చేసిన తప్పిదాలకు బదులుగా ఆయన ఆ యొక్క బాధలు భరించడానికి, ఆ యొక్క బాధలను భరించడం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చూడండి. 1 కొరింథీ పత్రిక 15:3. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించతని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపము నిమిత్తము మృతి పొంది. క్రీస్తు మన పాపం అంటే క్రీస్తు ఈ లోకానికి రావడం అనేది నీ కొరకు చచ్చిపోవడానికి వచ్చాడు. ఆయన నీ కొరకు చనిపోవడానికి వచ్చాడు. క్రీస్తు యొక్క జీవితం లేదా క్రీస్తు ఈ లోకంలో రావడం అనేది మనలా జరగలేదు. ఒక సామాన్య మానవులోనే ఆయన జరగలేదు. ఈ లోకంలో ఆయన పుట్టుక, ఈ లోకంలో జీవించడము లేదా మరణము, ఆయన మరణాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన మరణము మనందరి కొరకు చనిపోవడానికి వచ్చాడు. ఆయన మనందరి కొరకు చనిపోవడానికి వచ్చాడు. ఆయన రక్తము, పవిత్రమైన రక్తము మనందరి కొరకే చిందించాడు ఆయన. ఎందుకంటే నీవు నేను చేసిన పాపం నిమిత్తము చనిపోవడానికి వచ్చాడు. ఆయన కొడుతున్నప్పుడు, ఆయన మీద పిడిగుద్దులు గుద్దుతున్నప్పుడు, ఆయన మీద ఉమ్ము వేస్తున్నప్పుడు, ఆ కొరడాలతో ఆయన కొట్టి, ఆ కొరడ కొడుతున్నప్పుడు ఆ కొరడ ఇలా ఆయన వీపు మీదకి వెళ్ళి మరలా ఇలా చీరుకుంటూ వచ్చేదంట. ఇలా చీరుకుంటూ ఒకసారి ఆలోచించేయండి. ఆ శిలువ మీద ఎక్కించినప్పుడు, ఆయన బ్రతుకున్నప్పుడే ఆయన మీద మేకులు కొట్టారంట. ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన మీద మేకులు కొట్టినప్పుడు ఒకసారి ఆలోచించండి. చిన్న ముళ్ళు దిగితేనే, చిన్న ఇంజక్షన్ చాలామంది చేసుకోవడానికి ఇష్టపడరు. ఇక్కడ ఇంజక్షన్ అంటే ఎంతమంది పారిపోయి ఉంటారు. ఇక్కడ ఇంజక్షన్ వద్దండి, డాక్టర్ గారు చెప్తారు, మాకు ఇంజక్షన్ వద్దండి, మాకు మెడిసిన్స్ ఇవ్వండి అని చెప్తారు. అంతేనా? ఇంజక్షన్ బట్టి చేసుకోవడం చాలామంది ఇష్టపడరు. అంటే చిన్న ఇంజక్షన్ మనం భరించలేకపోతున్నామే. యేసే మనందరి కొరకు భరించడానికి వచ్చాడు. ఇక్కడ వాక్యం చూసినప్పుడు ఆయన మన కొరకు క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను అనే మాట మనం స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి క్రీస్తు మనందరి కొరకు వచ్చాడు. ఎందుకంటే తండ్రితో సమాధానపరచడానికి, నీ పక్షాన ప్రాయశ్చిత్తం చేయడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం కూడా చూసినట్లయితే, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. దేవుడు వారి అపరాధములను వారి మీద అంటే ఎవరు? మనం మాట. మన మీద మనం చేసిన తప్పులు ఉన్నాయి కదా, మనం చేసిన పాపములు ఉన్నాయి కదా, అవి మన మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించిన పౌలు భక్తుడు చెప్తున్నాడు. అదేమనగా క్రీస్తు దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకున్నటకు సమాధాన పరిచిన వారి మీద మోపక క్రీస్తునందు మోపు అని మనం మాట చూస్తున్నాం. అంటే మన మీద మోపక, మనం చేసిన తప్పిదాలను, మనం చేసిన పాపములను మనమే భరించాలి కదా. మనం భరించకుండా క్రీస్తు మీద ఆయన మోపి అన్నాడు. క్రీస్తు మీద మోపడానికి మరి తండ్రికి ఇష్టమైనది. ఎందుకంటే నిన్ను నన్ను కూడా ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమ నెడల వ్యక్తపరుస్తున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. చూడండి, అదేవిధంగా మరి 20 వచనం చూసినట్లయితే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 20. ఆయన ఇష్టపడ్డాడు, అలా చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 20 వచనం. సిలువ రక్తము చేత
సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందునైనను పరలోకమందునైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకోవాలని తండ్రి అభిష్టం అని. చూసారా, దాని వెల ఏంటంటే సిలువ రక్తం. దాని వెల సిలువ రక్తం. ఆ సిలువ రక్తము ద్వారా ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విలువైన రక్తం చిందించడానికి తండ్రికి ఇష్టమైంది. అటు రీతిగా తండ్రితో సమాధానపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తుని నీ కొరకు నా కొరకు ఆ సిలువ యాగం చేయడానికి తండ్రికి ఇష్టమైనది. ఆ తండ్రికి ఇష్టమైనట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం స్పష్టంగా చూస్తున్నాం. అదేవిధంగా 22వ వచనం కూడా చూసినట్లయితే, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధించను. అంటే ఆయన మరణించకపోతే, ఈ దేహం ద్వారా, ఈ రక్త మాంసముల ద్వారా ఈ లోకానికి రాకున్నట్లయితే మనకి తండ్రితో సమాధానం లేదు. తర్వాత మన పాపం నుంచి విడుదల మనకి లేదు. అందుకే ఈ మాంస దేహం ద్వారా మరి తండ్రిని కుమారుని ఈ లోకానికి పంపించి మనల్ని పరిశుద్ధులుగా చేసి నిర్దోషులుగా నిరపరాధులుగా నిలబెట్టుటకు ప్రభువైన యేసుక్రీస్తు మరణము పొందెను. యేసుక్రీస్తు మరణము పొందెను. ప్రభువైన యేసుక్రీస్తు మరణానికి కారణం ఇది. ప్రాయశ్చిత్తము చేయడానికే ఈ లోకానికి వచ్చాడు. ఆ రక్తాన్ని చిందించడం, ఆయన శరీరాన్ని బలియాగం చేయడం ద్వారా నిన్ను నిరపరాధులుగా నిలబెట్టడానికి, నిన్ను పరిశుద్ధులుగా నిలబెట్టడానికి ఎవరి దగ్గర? తండ్రి దగ్గర. తండ్రితో సమాధానపరచడానికి, తండ్రి వద్ద నువ్వు చేసిన పాపం నిమిత్తం అన్నీ కూడా ఆయన రక్తము చేత నిన్ను కడిగి ఆయన నిర్దోషిగా నిలబెట్టడానికి ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ రక్తం ద్వారా ఆయన తండ్రికి నీకు సంధి చేశాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు సిలువ రక్తం ద్వారా తండ్రికి నీకు ఆయన సంధి చేస్తున్నాడు. యేసు మన పాపం కొరకు శాంతికరమైన ఉన్నాడు. అంటే యేసు మన కొరకు ప్రాయశ్చిత్తమైనాడు. అయితే యేసు మన కొరకు అంటే చాలా సందర్భాల్లో చాలామంది మన విశ్వాసం ఉన్న మనమే కొంతమంది ఓన్ చేసుకుంటాం. యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు. ఎస్, యు బిలీవ్డ్. అయితే యేసు విశ్వసించిన వారి కొరకు కూడా ఆయన చనిపోయాడు. యేసు ఈ లోకంలో ఉన్నవారందరి కొరకు చనిపోయాడు. యేసు ఈ లోకంలో ఉన్నవారందరి కొరకు చనిపోయాడు. చాలా సందర్భాల్లో మన థింకింగ్ ఏంటంటే క్రైస్తవుల కొరకే చనిపోయాడు ఆయన, మన కొరకే చనిపోయాడంటే యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నవారందరూ ఆయన బిడ్డలే. ఈ లోకంలో ఉన్నవారు ఆయన కూడా ఆయన బిడ్డలే. కొంతమంది ఆయన గుర్తిస్తున్నారు, యేసు నా కొరకే చనిపోయాడు, యేసు నా కొరకే ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఎవరైతే గుర్తిస్తున్నారో ఆ యేసు రక్తం ద్వారా వారు కడగబడి తండ్రితో సమాధాన పరచబడుతున్నారు. ఇంకా అనేక మంది ఈ లోకంలో ఉన్నారు యేసుని ఎరగని వారు, యేసు రక్తంలో కడగబడిన వారు, యేసు రక్తంలో కడగబడిన వారు ఈ లోకంలో పాపములో సాతాను బంధకాల్లో జీవిస్తున్నవారు అనేక మంది ఉన్నారు. యేసయ్య త్యాగము, యేసయ్య మరణము, యేసయ్య రక్తము ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా చిందించబడింది. అదే దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే యేసయ్య కొంతమందికే ఆయన దేవుడు కాదు, కొంతమందికే దేవుడు కానే కాదు. యేసయ్య అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆ యేసుక్రీస్తు తన మందలో ఉన్న గొర్రెలనే కాదు, మందలో లేని గొర్రెలను కూడా ఆయన పిలవడానికి వచ్చాడు. దేవుని వాక్యం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావాలను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒకటి అగును. అంటే ఏ గొర్రె అయితే ఆ స్వరాన్ని వింటాయో, ఆ నిజమైన దేవుని యొక్క స్వరాన్ని వింటాయో, ఆ రక్షకుడైన యేసు యొక్క స్వరాన్ని వింటాయో, ఆ గొర్రెలు ఆ మందలోనికి వచ్చినప్పుడు ఆయన అంగీకరిస్తాడు. అయ్యో నువ్వు ఈ మందలో లేవు, ఈ మందలో నువ్వు లేవు, వెళ్ళిపో అని చెప్పడు. ఈ లోకంలో ఉన్న మనుషులు అలా చెప్పచ్చు, ఈ లోకంలో ఉన్న న్యాయమూర్తులు అలా చెప్పచ్చు. కానీ ఆ న్యాయమూర్తి అటు రీతిగా చెప్పడు, ఆ ఉత్తరవాది అటు రీతిగా చెప్పడు, ఆ యేసయ్య అటు రీతిగా చెప్పడు. ఆ యేసయ్య సర్వలోకానికి కాపరి, ఆ యేసయ్య సర్వలోకానికి కాపరి. ఆ యేసయ్య సర్వలోకానికి ఆయన రక్షణ ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు.
కాబట్టి ఆ రక్షకుడైన యేసుక్రీస్తు మందలో లేని గొర్రెలను కూడా పిలుస్తున్నాడు. అయితే అవి స్వరం విన్నట్లయితే, అవి స్వరము విన్నట్లయితే ఖచ్చితంగా వాటిని కూడా ఆ మందలో చేర్చే గొప్ప దేవుడు. కాబట్టి ఇంకా స్వరం విన్నవారు అనేక మంది ఉన్నారు. ఈ లోకంలో ఇంకా స్వరం వినని వారు అనేక మంది ఉన్నారు. యేసయ్య స్టిల్ వెయిటింగ్. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు చేస్తున్నావు లేదో తెలియదు, కానీ నీ కుటుంబంలో ఇంకా రక్షణ పొందిన వారు అనేక మంది ఉన్నారు కదా, వారికి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేస్తే తండ్రి ఖచ్చితంగా ఆ కార్యం చేస్తాడు. నువ్వు నమ్మాలి. యేసుక్రీస్తు ఆ యొక్క మాటలను తండ్రి వద్దకు తీసుకెళ్తాడు. ఆ తండ్రి కార్యం చేస్తాడు. నీ కుటుంబంలో ఇంకా రక్షణ లేనివారు, నీ కుటుంబాలు ఇంకా మారు మనసు లేనివారు అనేక మంది ఉంటున్నారు కదా, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. వారు ఇంకా మందలో చేరలేదు. వారు మందలో చేరలేదు. వారు మందలో చేరే విధంగా, దేవుని స్వరాన్ని వినే విధంగా నీవో నేను చేయవలసిన బాధ్యత మనందరికీ ఉన్నది. దేవుడు అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు. మందలో లేని గొర్రెలను కూడా నేను అంగీకరించడానికి ఇష్టపడుతున్నాను చెప్తున్నాను. రోమాపత్రిక 9వ అధ్యాయం 25-26 వచనాలు చూసినప్పుడు, రోమాపత్రిక 9వ అధ్యాయము 25-26 వచనాలు. ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టి, చూసారా? నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దాన్ని ప్రియురాలనియు పేరు పెట్టేది. ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఒకవేళ ఆయన ప్రియురాలు కాదు, బట్ స్టిల్ హీ లవ్స్ యూ. ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన పేరు పెట్టి నీకు, ఆయన పేరు నీకు లేదు, స్టిల్ ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు. నా ప్రజలు కానివారిని నా ప్రజలని, ప్రియురాలు కాని దాన్ని ప్రియురాలని పేరు పెట్టుదనని చెప్తున్నాడు. కాబట్టి ఇదనన్నా ఆయన ఈ లోకంలో సర్వ మానవాళికి శాంతికరమై వచ్చినాడు. అంటే ఆయన ప్రాయశ్చిత్తము ఒక జాతి వారికి కాదు, ఒక దేశం వారికి కాదు, సర్వ మానవాళికి ప్రాయశ్చిత్తము చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఎవరైతే విశ్వసిస్తారో వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించాడు. ఎవరైతే ఆయన స్వరాన్ని వింటారో ఖచ్చితంగా వారందరినీ కూడా ఆయన అంగీకరించడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. చివరిగా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశం నీ రక్తమిచ్చి, ఎవరు? ఉత్తరవాది ఆ ప్రభువైన యేసుక్రీస్తు మనందరి కొరకు రక్త త్యాగం చేస్తున్నాడు, రక్తాన్ని అర్పించున్నాడు. ఆయన రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివై గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము ఈ లోకంలో ఉన్న వారందరికీ, ఈ లోకంలో ఉన్న వారందరినీ కూడా వారు రక్షిస్తుంది, వారిని పవిత్రపరుస్తుంది, మరలా తిరిగి తండ్రితో సమాధానపరుస్తుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క త్యాగము, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణము, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము ఒక జాతికి పరిమితం కాదు, ఒక జాతికి పరిమితం కాదు, ఒక దేశానికి పరిమితం కాదు, ఒక దేశానికి పరిమితం కాదు, ఒక భాషకు పరిమితము కానే కాదు. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము, మరణము, త్యాగము సర్వలోకానికి ఆయన శాంతికరమై ఉన్నాడు కదా. వాక్యం మనం చూసినప్పుడు ఆ 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చూసినప్పుడు, ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు, సర్వలోకమునకు. కాబట్టి యూ షుడ్ డిఫెండ్ దట్. ఎప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు కొంతమందికి మాత్రమే పరిమితం కాదు. ఈ ప్రభువైన యేసుక్రీస్తు ఈజ్ అ గాడ్ ఆఫ్ యూనివర్సల్ గాడ్, ఈజ్ అ గాడ్ ఆఫ్ యూనివర్సల్ గాడ్. సర్వలోకానికి ఆయన దేవుడు. ఆయన త్యాగము, ఆయన రక్తము, ఆయన అర్పణ ఈ సర్వలోకానికి శాంతికరమై ఆయన ప్రాణత్యాగం చేశాడు. కాబట్టి ఇప్పుడు మన పక్షాన ఉత్తరవాది మనకున్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి వద్ద. కాబట్టి నీ బాధలు, నీ కష్టాలు, నీ ఇబ్బందులు అన్నీ కూడా నువ్వు మొరపెట్టినప్పుడు తండ్రి వద్దకు తీసుకెళ్తాడు. ఎందుకంటే ఆ యొక్క
పరమ తండ్రి ఖచ్చితంగా నీ నా బాధలను ఆయన తీర్చే గొప్ప దేవుడు. ఎందుకంటే మన పక్షాన ఉత్తరవాది ఉన్నాడు. ఆయనతో మనం ప్రార్థన చేస్తున్నాం. ఆయనతో సహవాసం కలిగినప్పుడు, ఆయన యొక్క రక్తంలో కడగబడినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా అంగీకరించి తండ్రితో సమాధానపరచగలడు. దేవుడు మాటలు దీవించును గాక. ఆమేన్.